పరమశివుడు సదాశివుడి యొక్క వర్ణనం దాని గురించి చెప్తున్నారు. శ్రీ అనుభవానంద స్వామి వారి సర్వసిద్ధాంత సౌరభం శైవఖండం 4వ భాగం 26/2/24. అందులో సదాశివుడు, శివుడు, మహేశ్వరుడు, ఆయన స్వభావం, ఆయన వర్ణన, ఆయన వాహనం, వాటి యొక్క విశేషాలన్నీ ఆగమాల ఆధారంగా మనకి స్వామివారు తెలియజేస్తారు. ఇప్పుడు నంది గురించి చెప్తారు. నంది ధర్మానికే కాక సర్వతృప్తి రూప ఆనందానికి కూడా చిహ్నం. అందుచేత ప్రాపంచిక విషయాలలో తృప్తుడై విముఖుడై శివాభిముఖంగా భక్తుడి శరణాగతి పొందితే శివ సాక్షాత్కారం లభ్యం అని అర్థం. ఆ నంది శుద్ధ శ్వేతవర్ణం కలది. అలాగే లోహిత, శుక్ల, కృష్ణ వర్ణాలు రాజస, సాత్విక, తామస గుణవర్ణాలు అవటం చేత శివ సన్నిధాన మహాభాగ్యం కోరే భక్తుడు రాజస తామసాలను వదిలి సత్వగుణాభివృద్ధిని పొందితే గాని సాధ్యం కాదు అని దాన్ని రాదు. చంద్రుణ్ణి ధరించి చంద్ర లక్షణాలైన జ్ఞాన సుధలను శివుడు భక్తులకు ఇస్తూ ఉంటాడు. అతడు జగజ జన్మధారి. గజం మాంధ్యానికి చిహ్నం, తమస్సును సూచిస్తుంది. అంటే శివుడు తమో గుణ రూపంగా మాంధ్యాన్ని స్వాధీనపరచుకొని దానికి అతీతంగా వ్యవహరిస్తారు. త్రికాలాలు అనబడే త్రిశూలధారి అయి కాలాన్ని స్వాధీనం చేసుకున్నవాడు అని దాని తాత్పర్యం. అలాగే డమరుకం ధరించి నాదబ్రహ్మం తానే అని, అందుచేత సర్వ సృష్టికి ఆధారం తానే అని శివుడు సూచిస్తున్నారు. ఇవన్నీ సర్వ విషయ విదూర చిత్తుడు కనుకనే సర్వాతీతుడై దిగంబరుడై అలరారుతున్నట్టు చాలా గొప్పగా చెప్పారు కదా అవని అని అందరి భావం. శివానంద సరస్వతి స్వామి తాత్పర్యంలో అంటే ఆయన చెప్పిన దాని ప్రకారం శివుడి త్రిశూలం త్రిగుణ సూచికమై ఆ గుణత్రయం చేత శివుడు సార్వభౌముడై విశ్వపాలనం చేస్తున్నాడు. శబ్ద బ్రహ్మం అనబడే ఓంకార రూప ఢమరుకాన్ని ధరించి అతడే శబ్ద బ్రహ్మ అని సర్వభాషాకర్త అని స్పష్టపరుస్తున్నాడు. మనస్సుకు అధిష్టానమైనటువంటి చంద్రుని ధరించి తాను స్వాధీన చిత్తుడనని, గంగను ధరించి అమృత స్వరూపుడనని, అహంకార వర్జితుడనని సూచించే గజక ధర్మాన్ని నేను మా శరీరం మీద ధరిస్తూ వ్యాఘ్ర చర్మాసనం చేత విషయ జయత్వాన్ని శివుడు చూపిస్తూ చంచలత్వం పోగొట్టినట్లుగా లేడిని చేతిలో ధరిస్తా తన వివేక నిత్యత్వాలను ఎరుకపరచటానికి సర్పాల అలంకారం స్వీకరిస్తా. నంది ప్రణవాన్ని సూచిస్తే అద్వైతాన్ని లింగం తెలియజేస్తుంది. అంత అద్భుత భావం ఉన్నది. ఆర్యులు మొదట్లో హిమాలయాల్లో ప్రవేశించి అందు అవలోకించిన దృశ్యాలచే ఆకర్షితులై ఎలా మహాదేవుణ్ణి చిత్రించుకొన్నది సోదరి నివేదిత కన్య ఊహించుకొని రచించింది. భస్మం ధరించి ధ్యాన నిమగ్నతలో ఉన్న యోగి పుంగవుని
లాగా ఆర్యులకు హిమనగం గోచరిస్తుందని చెప్పింది ఆవిడ. దే ఆర్ లైక్ ఎ గ్రేట్ మాంక్ clothed in ashes, lost in his meditation, silent and alone. ఏకాంతంగా నిశ్శబ్దంగా ధ్యాన నిమగ్నత భస్మధారి అయిన గొప్ప సన్యాసిలాగా హిమవంత్ పర్వతం కని ఈ భావానికి వచ్చి ద హిందూ మైండ్ began to work out all sorts of accessories and symbols in which sometimes the idea of flame, sometimes of mountain, sometimes of hermit is uppermost, all contributing to the complicated picture of Shiva, the great God. కొన్ని వేళలలో అగ్ని భావం, కొన్ని సమయాలలో పర్వత భావం, కొన్ని కాలాలలో యుగ్ చిత్తాల్లో కనపడగా దానికి అనుగుణమైన చిహ్నాలను ఉపకరణాలను హిందూ మేధాశక్తి చిత్రించుకుంటూ ఇవన్నీ కలిసి మహాదేవుడైన శివుడి స్వరూపాన్ని సమాప్తి చేస్తున్నాయి. సోదరి నివేదిక సిస్టర్ నివేదిత అంటూ ఎట్లా అంటే ది వుడ్ వాజ్ బోర్న్ టు ది సాక్రిఫైస్ ఆన్ బుల్. Shiva possesses an old bull on which he rides. యాగానికి సమిధలు వృషభంపై తీసుకుపోతారు. తానెక్కడానికి వాహనంగా శివుడికి ముసలి ఎద్దు ఉంది. పర్వతాలపై చంద్రుడు ప్రకాశిస్తాడు. సో he bears on his forehead the new moon. అతడు పూర్ణ చంద్రుడిని నుదుట ధరిస్తాడు. శివుడి ఆకారాన్ని అగ్నితో పోల్చి లుకింగ్ క్లోజర్ అట్ ద ఫ్లేమ్, హౌఎవర్ వన్ థింగ్ వాజ్ క్లియర్, ఇట్ వాజ్ వైట్ బట్ ఇట్ హ్యాడ్ ఎ బ్లూ థ్రోట్. We say it even when we light a match, and in order to bestow a blue throat upon Shiva, the following story arose. బాగుంది. అగ్నిని పరిశీలిస్తే ఒక విషయం మనకు స్పష్టమవుతుంది. అది శ్వేతవర్ణం, కానీ దానికి నీలి కంఠం ఉంది. అగ్ని పుల్లను వెలగించగానే ముందు నీలం రంగు కనపడు. అలాగే శివుడికి నీలకంఠం కలిగించడం దేవత అసుర గణాలకు క్షీరసాగరంలో మధించడం, అందులోంచి హాలాహలం రావడం, దాని శంకరుడు మింగడం మొదలైన గాథలన్నీ దీనికి సంబంధించి అద్భుతమైన వర్ణన ఎవరు చెప్పినట్లేదు నాకు తెలుసు. ఆ ఘట్టాన్ని భావిస్తూ సోదరి నివేదిత he smiled gently at the dilemma and their fear, and stooping down, he put his hand into his waves and bade the poison flow into the hollow of his palm. Then he drank it, willing to die in order to save the world. అందుచేత దేవతల భయ సంశయాలను మందహాసం చేసి ముందుకు వంగి తరంగాలలోని హస్తాన్ని ఉంచి తన కరతలంలో ప్రవేశించే ఆ విషాన్ని ఆయన చేతిలో పట్టుకున్నాడు. అంత ప్రపంచాన్ని ఉద్ధరించడానికి మరణానికి సంసిద్ధుడై శివుడు ఆ విషాన్ని తాగాడు. బట్ దట్ విచ్ వుడ్ హ్యావ్ బీన్ enough to destroy all created beings was only enough to stain his throat. Hence he bears there a patch of blue forever. కానీ సృష్టికంతటిని నశింపచేయగల ఆ విషం ఆయన కంఠంలో ఒక మచ్చ మాత్రమే చెయ్యగలిగింది. ఆయనకేం అపకారం చెయ్యదు. అందుచేత అక్కడ అతడికి నీలవర్ణమైన మచ్చ అది శాశ్వతంగా
ఉండిపోయింది పుట్టుమచ్చలాగా అని సోదరి నివేదిత అద్భుతంగా చెప్పి sometimes he is entirely a personification of the Himalayas, as when the Milky Way is made to fall upon his head, wander round and round along the tangled locks, and issue from them at last as the Ganges. అంటే గంగాలో ఒక్కొక్క సమయంలో ఆ శివుడు సంపూర్ణ హిమాలయ మూర్తే అయిపోతున్న ఆకాశంలోని తెల్లటి నక్షత్ర వీధి అతని శిరస్సుకు తాగి అతని జటాజూటంలో మెలికలు తెలిగి గంగా నదిలాగా శివలకు బయటికి వస్తుంది, బహిర్గతమవుతుంది. గొప్ప అతడి కృప అపారం, అతడు సౌమ్యతకు అవతారం. శరణు పొందిన వాళ్ళని ఎవ్వరిని నిరాకరించరు. ప్రపంచంలో త్రోసివేయబడిన అదృష్టహీనులకు ఆయన శరణ్యం. అందుచేత ద్వేషింపబడే సర్పాలను కైలాసాన్ని గిరిగి చేరి సర్పాధికారులు అంటే అనేక సర్ప కైలాసం చేరగా మహాదేవుడు వాడికి తాను స్థానం కల్పించాడు, నెలవు కల్పించాడు. అలాగే భూతగణాలు అతన్ని ఆశ్రయించి శరణు పొందాయి. అతడు స్వచ్ఛమైన తెల్లని కాంతి గల వదనం కలవాడు. అందుచేత అందరికీ సత్వాది సద్గుణ సంపదను ఆర్జించమని ఆయన ఉద్బోధిస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఈ విధంగా శివవర్ణన చేసిన ఆనందించిన సోదరి నివేదిత కన్య, టు దెమ్ దేర్ ఈజ్ నథింగ్ ఇన్ ది వరల్డ్ సో స్ట్రాంగ్ అండ్ ప్యూర్ and all merciful as their great God, and the books and poems of Hindus are very few in which he is not referred to with this passionate worship. అందుకని హిందువులకు ఈ ప్రపంచంలో తమ మహాదేవుడితో పోల్చదగిన కరుణామూర్తి, పరిశుద్ధుడు, బలపరాక్రమవంతుడు ఎవ్వరు లేరు. అంటే అభావం అనేటువంటి తీవ్ర ప్రసక్తి ప్రపత్తులతో, భక్తి ప్రపత్తులతో అతడు సూచింపబడని గ్రంథం కానీ స్తోత్రం కానీ హిందూ సాహిత్యంలో, వాంగ్మయంలో ఎక్కడా లేదు. అతన్ని చెప్పి అవును, ఆ ఉన్మత్త శేఖరుడైన పరమశివుణ్ణి భావించి ఉన్మత్తని పొందని వాడెవడు? ఉన్మత్త అంటే మదించినటువంటి ఆనందంతో పొందని వాడెవడు? శివాలయంలో ప్రవేశించగానే ఎదుట బలిపీఠం, నందీశ్వరుడు కనిపిస్తుంది. మన అహంకార మమకారాలను ఆ బలిపీఠానికి సమర్పించాలని ఉద్దేశం అక్కడ. అది సింబాలిజం అంటామే. వాసవిక విముక్తి పొంది పాశ విముక్తి మనలో ఉంటే ఆ పాశాన్ని విముక్తి చెందించి నందీశ్వరుడిలాగా పశుత్వాన్ని, వ్యక్తిత్వాన్ని కూడా పోగొట్టుకొని పశుపతి అయిన ఆ శంకరుడి సర్వార్పణం కావించుకోవటం ఆదేశంగా అందులో రహస్యం ఇమిడి ఉంది. శివాలయ దర్శనం మళ్ళా ఒక్కసారి శివాలయం ప్రవేశించగానే ఎదుటగా బలిపీఠం, నందీశ్వరుడు కనిపిస్తారు. మన అహంకార మమకారాలను ఆ బలిపీఠానికి సమర్పణ చేయాలి, అంటే తొలగించుకోవాలి, త్యాగం చేసుకోవాలి. పాశ విముక్తి పొందాలి. మనకి పట్టుకుని పీడిస్తున్నటువంటి పాశాలన్నీ వదిలించుకోవాలి, విముక్తి చేసుకోవాలి. నందీశ్వరుడిలాగా మనం కూడా పశుత్వాన్ని, వ్యక్తిత్వాన్ని పోగొట్టుకోవాలి. పాసి అంటే పోగొట్టుకోవాలి. ఆ తర్వాత పశువులందరికీ పతి అయిన పశుపతి అయిన శంకరుడికి సర్వసమర్పణం చేసుకోవాలి అని శివాలయంలో శివ దర్శనం యొక్క ఉద్దేశమని చాలా అద్భుతంగా చెప్పారు స్వామి అనుభవానంద. ఆగమ శాస్త్రాలను అనుసరించి
శివుడి రూపకల్పనం బహుధా గోచరం. అందుచేత అందులో ముఖ్యమైనది అనుగ్రహమూర్తి, యోగమూర్తి, శాంతమూర్తి, నృత్యమూర్తి, సంహారమూర్తులుగా 5 మూర్తులు కనపడతాయి. ఈ మూర్తులలో అందులో ప్రతిష్ఠించి ఆలయాలను అర్చిస్తూ ఉంటాం, శివాలయం. కానీ ఈశ్వర అర్చనామూర్తిగా లింగాకారాన్నే ఉపయోగిస్తాం. ఆ లింగతత్వ రహస్యాన్ని గ్రంథాంతరంలో మళ్ళీ చెప్పుకుందామని ఇక్కడ వదిలేశారు. ఇక శైవం అంటే చెప్పాం, శివుణ్ణి ఎందుకు ఆరాధించాలో అన్న, శివాలయంలో ఏం చూడాలి, శివుణ్ణి ఎలా చూడాలి అని కూడా చెప్పి ఇప్పుడు శైవ మతాన్ని గురించి చెప్పు. ది వర్షిప్ ఆఫ్ శివ అండ్ శక్తి may be regarded as the oldest form of Indian theistic religion. శివ శక్తి ఆరాధనం భారతీయ సగుణ దైవార్చనా విధానాలలో అతి ప్రాచీనమైందిగా పరిగణింపబడింది అంటున్నారు. అదే భావనాన్ని విల్సన్ పండితుడు కూడా చెప్పాడు. ది వర్షిప్ ఆఫ్ శివ continues in fact to be what it appears to have been from a remote period, the religion of the Brahmanas. Shambhu is declared by Manu to be the presiding deity of Brahmanical order, and the greater the number of them, particularly those who practice the rites of the Vedas or who profess the study of the Shastras, receive Shiva as their tutelary deity, where his insignia and worship the linga either in temples. The example of the Brahmanas and the practice of the ages maintain the veneration universally offered to the type of Shiva. దీనికి అర్థం రాస్తున్నారు అనుభవాన స్వాముల వారు. దానికి భావం, బ్రాహ్మణ మత కాలం అనబడి అతి ప్రాచీన కాలం నుండి సత్యానికి శైవారాధన ఉంది. అంటే నిజంగా శైవారాధన. శంభువు బ్రాహ్మణ మతస్థులకు ఆరాధ్య దైవంగా, ముఖ్యంగా వైదిక కర్మనిష్ఠులు, శాస్త్ర అధ్యయన పరులు ఆ శివుణ్ణి ఇష్ట దైవంగా స్వీకరించి ఆయన చిహ్నాలు ధరించి దేవాలయాదులలో లింగార్చనం చేస్తారని మనువు మొదట ప్రకటించి బ్రాహ్మణుల ఆదర్శం ప్రాచీన కాలగత ఆచారం ఈ శివారాధన విధానంలో పోషించబడింది అని విల్సన్ పండితుడు చెప్పారు. అందుచేత విజ్ఞుల తాత్పర్యంలో ఈ శైవ మతం అతి ప్రాచీనం అని అర్థమవుతుంది. ఆ విషయాన్ని ఇంకా ముందు గ్రహ గంధంలో మనం చూద్దామని అక్కడికి ఆపేశారు. ఇలా దేశకాల పరివ్యాప్తమైన సిద్ధాంతం భక్త కోటిని ఆకర్షించి బార్నెట్ అనేటువంటి ఒక పరిశీలకుడి అభిప్రాయంలో, నో కల్ట్ ఇన్ ది వరల్డ్ హ్యాస్ ప్రొడ్యూస్డ్ ఏ రిచర్ డివోషనల్ లిటరేచర్ ఆర్ వన్ మోర్ ఇన్స్టింక్ట్ విత్ బ్రిలియన్స్ ఆఫ్ ఇమాజినేషన్, fervor of feeling and grace of expression. ఏమిటర్థం? ఇంతకంటే అధికమైన భావ విజృంభణం కాని, భక్తి కాని, మృదు మధుర శైలితో కూడిన భక్తి వాంగమయం కాని ప్రపంచంలో ఏ ఇతర మతంలో కూడా నిర్మించబడి లేదు. ఆ మత రచనం అతులమై అంటే నాన్ ప్యారలల్, దానికి అతీతమైంది ఇంకొకటి ఏదీ లేదు. దక్షిణాపథంలో ద్రవిడ వేదం అని కీర్తి పొందటానికి అదే కారణం. ఇలా ఈ శైవం ప్రపంచంలో
ముముక్షో కోటికి సర్వకాలాలలో ఉత్తేజితులను చేస్తూ తగిన సాహిత్యాన్ని నిర్మించి మహోపకారం చేస్తారు. ఈ శైవ తాత్పర్య గ్రహణాన్ని జ్ఞానం కలుగుతుందని జ్ఞానోత్పత్తేషు కారణం వినా ఏన శివజ్ఞానం న జాయేత కథంచన యజ్ఞ వైభవ ఖండంలో 13వ అధ్యాయంలో ఉన్నది. అలాంటి జ్ఞాన ఉత్పన్నమైతే కాని శివ సంబంధ జ్ఞానం కలగదు అని సూత సంహిత చెబుతుంది. అలాగే శివ సాక్షాత్కారానికి సాధకుడికి ఆగమార్థానుసంధాయి రాగమోహాదివర్జిత ధ్యాన జ్ఞాన సమాయుక్త ఆరాధ్యతే స్తేవ కజ్యతే అని ఆగమం యొక్క అర్థం చెప్పారు. ఆగమం యొక్క అర్థం తెలిసినవాడు, రాగమోహాదికాలను తోసివేసినవాడు, జ్ఞాన సంలగ్న చిత్తుడు, ఆరాధ్యుడు అనబడుతూ అధికార నిర్ణయం కావింపబడు. ఆరాధ్యుడు అంటే అది అలా ఉండాలి. అలాంటి శివ సాక్షాత్కార వంతుడు ఎవడు ఉంటాడు, వాడు అత్యాశ్రమి అని అతని ఆచరణమే పాశుపత శైవమని మహాభారతంలో మోక్షధర్మ పర్వంలో నిరూపించిందని చెప్తున్నారు అనుభవానందులు. అలాగే అత్యాశ్రమి అనే శబ్దం పాశుపత దీక్షితుడికి అన్వయిస్తుందని శైవులు తాత్పర్యం చెప్పారు. వాళ్ళ అభిప్రాయంలో శ్రోత్రియం బ్రహ్మనిష్టం ముండకోపనిషత్తులో ఉంది. శృతి సత్యాశ్రమితై బ్రహ్మ విద్య ఉపదేష్ట అయిన పాశుపరతులని సూచిస్తుందని, అలాగే మాండుక్య శృతి కూడా ప్రపంచోపశమం శాంతం శివం అద్వైతం మన్యంతే స ఆత్మా స విజ్ఞేయ 7వది అనే చోట శివుణ్ణే స్మరిస్తారు. కారణం తు ధ్యేయ సర్వైశ్వర్య సంపన్న సర్వేశ్వర శంభు అని అధర్వశిఖ శిరోపనిషత్ అధర్వశిర ఉపనిషత్తు హిరణ్యనిధి మద్వైతం చతుర్థం బ్రహ్మ విష్ణు రుద్రాతీతం అని భస్మ జాబాల ఉపనిషత్తు కూడా సర్వాతీతమైన శంకరుడి ప్రతిపాదిస్తున్నట్లుగా నమ్మింది. కనుక ఈ ఉపనిషత్తులు ఎలా శివుణ్ణి గురించి చెబుతాయో ముందు మనం చూద్దాం. నీలకంఠాచార్యుల వారి నిర్ణయం ప్రకారం అజ్ఞాన ప్రభవం దుఃఖం జ్ఞానతస్య నిరంతకం నివర్తకం సర్వవేదాంత వాక్యానం శ్రవణం తత్ప్రవర్తకం. బ్రహ్మసూత్ర భాష్యం 1:1. దుఃఖం అవిద్యాజన్యం. దుఃఖం అనేది అవిద్య వల్ల కలుగుడు. అది జ్ఞానం చేత పోగొట్టబడు నివర్తింపబడు. వేదాంత వాక్య శ్రవణం చేత జ్ఞానం వస్తుంది అని ఉపనిషత్ సూత్రాన్ని పఠించి శ్రవణం నామ వాక్యానం వైదికానాం పరాత్పరే ఉపక్రమాదిభిర్లింగై శివే తాత్పర్య నిర్ణయ. ఉపక్రమం మొదలైన 6 లింగాలు షడ్లింగాల చేత వైదిక వాక్యాల పరాత్పరుడైన శివపరంగా అన్వయించటం చేత శ్రవణం అనే పేరు దానికి వచ్చింది. అది దాన్ని నిశ్చయించాడు నీలకంఠాచార్య. వేద తాత్పర్యం శివపరం అని ఆయన యొక్క గాఢ విశ్వాసం నీలకంఠాచార్యుడు. అందుచేత శ్రవణ మనన నిధి ధ్యాసల ద్వారా శివ సాయుధ్యాన్ని పొందటం మానవ కర్తవ్యమని ఆ ఆచార్యవర్యుడి అంటే నీలకంఠాచార్యవర్యుడి తత్వం. ఈ అర్థాన్ని అతః శివ ఏవ పరం బ్రహ్మ మోక్షకామ్యైర్ధాతవ్యో జ్ఞానవ్యశ్చేతి. బ్రహ్మసూత్ర భాష్యం 1:1. అందుచేత శివుడే పరబ్రహ్మం. మోక్ష కాములచే శివుడే
ధ్యానింపతగినవాడు, గ్రహింపగలిగినవాడు, చేరగలిగినవాడు అని ఘంటాపదంగా వాడు చెప్తున్నారు. శంకరాచార్య స్వామి శైవం ఎలా ఉంది చెప్తున్నారు. ఆ విధంగా సర్వశాస్త్ర సమ్మతం, అఖిల శాస్త్ర ప్రతిపాదితం అయినటువంటి ఈ శైవం భారతదేశంలో గల ముఖ్య ఆచార్యవర్యుల చేత అనుష్ఠింపబడినట్లుగా మనకు తెలుసు. అద్వైత సిద్ధాంత ప్రబోధకాచార్యుడైన శంకర భగవత్పాదుడు మనసా శైవాన్ని అనుసరించారు. శృంగేరి సంప్రదాయంలో వారు రేవణ సిద్ధ సంప్రదాయాన్ని అనుసరించారు. రేవణ సిద్ధుడు ప్రముఖ శివాచార్యుడు. అతడు శంకరుడి జ్ఞాన వైరాగ్యాది లక్షణాలకు ఆనందించి చంద్రమౌళీశ్వర స్ఫటికలింగాన్ని బహూకరించినట్లుగా చరిత్ర చెబుతారు. అందుచేతనే ఇవాల్టికి శృంగేరి శంకరపీఠ సంప్రదాయం వాళ్ళు వైష్ణవాన్ని అనుసరించకుండా శివ పూజలను ఆచరిస్తారని కృష్ణశాస్త్రి అని ఆయన చెబుతున్నారు. ఈ విధంగా అద్వైత మతాచార్యుడైన శంకరుడి హృదయత శివభక్తి ఉండి శైవ పూజా విధానాన్ని ప్రోద్బలం చేసి పీఠంలో తన అనుయాయుల మీద పరమశివారాధన అవలంబింపచేశారు. అందుచేత స్మార్తమతం ఆ సంప్రదాయాల వాళ్ళు శంకరానుచరులై శైవతత్వ అవలంబకులై ఒప్పారారు. దాన్ని అనుసరించే ఆ పీఠ సన్యాసాదులు తత్ అనుచరుడు శివ పంచాక్షరీ మంత్ర జపానుష్ఠాన పరుడై భస్మ రుద్రాక్ష మాల అలంకృతులై అలరారటం గమనం. అలాగే స్మార్తులు కూడా తత్ అవలంబన, స్మార్తులు అంటే శివకేశవులు భేదం లేని మనలాంటి వాళ్ళంతా దాన్ని అవలంబించడం. ఎక్కువగా మనం నిలువు పెట్టి పెట్టాం, అడ్డబొట్టే పెడతాం, వీపుదే పెట్టుతాం. మనం కూడా ఒక రకంగా శైవారాధకులు కావిస్తున్నా అని శైవాచార్యుల. కానీ శంకరపీఠ సన్యాసులలో ఒక ప్రత్యేక స్థితి కనపడుతోంది. రుద్రాక్ష భస్మధారులై పంచాక్షరి జపం చేస్తూ వాళ్ళు నారాయణాక్షాస్తరి మంత్ర సంస్మరణ కూడా చేస్తారు. శ్రీచక్రాదిక శాక్త ఉపాసనా విధులను అనుష్ఠిస్తూ కూడా తత్వమసి మొదలైన మహావాక్య శ్రవణాధికాల చేత జ్ఞానాన్ని సముపార్జన చేస్తారు. శివ, గణపతి, విష్ణు, సూర్య, శక్తులు అనే పంచాయతన పూజా విధానాన్ని నెలకొల్పి సర్వమత సామరస్యాన్ని ఆ సన్యాసులు ప్రదర్శిస్తారని నాకు అనిపిస్తోందని అనుభవానంద స్వాములు అంటారు. అందుకే ఆ సాంప్రదాయక సన్యాసుల ప్రసిద్ధాలైన ఏ మతానికి అన్వయింప సాధ్యం కాలేదు. అయినా విష్ణుమూర్తి ఆయన అవతారాలు అర్చించటం కంటే ఆ సన్యాసులు శివుణ్ణి ఆరాధించడం మీద అధిక అభిలాష ప్రదర్శించటం కనపడుతుంది. శంకరుడికి పూర్వం భాష్యకర్త అయిన బోధాయన మహర్షి తన బ్రహ్మసూత్ర భాష్యంలో శైవ పరంగానే నిర్మించి శివ విశిష్టాద్వైతాన్ని ప్రతిపాది శైవుల విశ్వాసం అది చేశాడని శైవుల విశ్వాసం. ప్రాచీన జైనాచార్యుడు హరిభద్రుని యొక్క తాత్పర్యంలో అంటే భావనలు న్యాయ వైశేషిక దర్శనకర్త గౌతమ కణాదు శైవ మతావలంబన అపరగిరి వారు శివుని తపస్సు చేత అనగా శైవ మతావలంబులు అని పిలువబడిన వాడు శివుణ్ణి తపస్సు చేత మెప్పించి శివానుగ్రహంలో తమ దర్శనాన్ని నిర్మించారు. అంటే తమ రాసిన దర్శన శాస్త్రాలను నిర్మించారని వైశేషిక భాష్యకర్త ప్రశస్త పాదుడు చెప్పారు. శివుడు మహాదేవుడు పురాణ యుగంలో ప్రఖ్యాత శివోపాసకుడు. రాక్షసులు అని చెప్పబడి
అతీంద్రియ అనుమానుష శక్తులలో ప్రబలం శివధ్యాన తత్పరులై తీవ్ర తపోదీక్షాదక్షులై శివుణ్ణి మెప్పించి అసమాన వరాలు పొంది అజేయ శక్తి సంపన్నులై ఆనాటి ప్రపంచాన్ని గడగడలాడిస్తూ శక్తి సామర్థ్యం కలవాళ్ళుగా వాడు రూపొందారు. ఇదంతా శివభక్తి మహిమా విశేషమే. ఎందుకని బోళా శంకరుడు కనుక ఏ వరం కోరినా ఇస్తాడు. అలాగే పురాణాలను గురించి ఆలోచిస్తే మహావిష్ణువు అనేక అవతారాలు దారుస్తూ ఆ శివభక్తుడై తాను కూడా శివభక్తుడై శివ ప్రతిష్ఠాదులు చేస్తూ శైవ మతాచార్యుడై వెలసిల్లినట్టుగా కనబడు. అందుచేత శైవాలకి కూడా శివాచార్యుల పరంపరలు నారాయణుడికి ప్రముఖ స్థానం ఉంది అని కనుక ఈ విషయం భాగవత హరివంశాది పురాణాలలో వస్తాం అని శైవులు కూడా చెప్తారు. శివుడు మానవ ప్రపంచంలో ఏ విధమైన అవతారాలు ఎత్తక భక్తులను అన్ని రకాలుగా రక్షిస్తాడు. అన్ని విషయాలలో దేవతలకు కూడా అందకుండగా వారికి కష్టకాలంలో వారి వెంట నిలబడటం పురాణాల్లో ప్రసిద్ధంగా కను. శ్రీ మహావిష్ణువు మత్స్య కూర్మాది వరాహాది అవతారాలు కర్తవ్య నిర్వహణ తరువాత కూడా తమ అమరత్వాన్ని విస్మరించి తన అవతార సంబంధ బాంధవ్యాలను ముగించి ఉంటే సదాశివుడే అతడికి నిజతత్వ బోధ చేసి దేవత్వాన్ని ఉద్ధరించి ఉన్న గాథలు మనకు పురాణాల్లో కోకొల్లలు గాథలు. అమృత సముపార్జనకై దేవాసురుడు క్షీరాబ్ధి మథనం చేస్తే అందులో వెలువడిన ప్రచండమైన హలాహలాన్ని విష్ణువాది దేవతలు భయపడి పారిపోయి శివుణ్ణి ఆశ్రయిస్తే ఆ విషాన్ని మింగి తన గళంలో ఉంచటం చేత గరళకంఠుడు నీలకంఠుడు అనే పేరు ఆయనకి తెచ్చుకున్నాడు. ఈ విధంగా మహాదేవుడు సత్యంగా సర్వదేవతలకు అధిపతుడై అధిదేవుడై సదా తన నిజతత్వాన్ని విస్మరింపని సహజ స్థితి నుండి సామాన్య మానవ మాతృలకే కాదు సామాన్య దేవతలకే కాదు శ్రీ మహావిష్ణువును కూడా కష్టాల నుండి ఉద్ధరించినట్టు అసంఖ్యాక గాథను మనకి బోధిస్తాడు. అందుచేత అతడి శాస్త్రాలలో మహాదేవుడని, ఉపనిషదాది వైదిక గ్రంథాలలో మహేశ్వరుడు, సర్వేశ్వరుడు మొదలైన సర్వ ఉత్తమ పదజాలంతో ఆయన్ని సంబోధింపబడుతుంది. అతని మహిమ వర్ణన అతీతం, శైవం విశ్వవ్యాప్తం. కనుక ఈ మహేశ్వరుడి ఆవిర్భావం ఒక భరతఖండంలో మాత్రమే వ్యాపించి ఉండజాలక రాధాకృష్ణ పండితుడి వాక్యాలలో the devotion of the Shaivas is more virile in masculine than that of the Vaishnava. వైష్ణవుల భక్తి కంటే శైవుల భక్తి అధికతర శక్తివంతం, పౌరుషానికై ఉండటం చేత దేశ దేశాంతరాలలో కూడా వ్యాపించింది అని డాక్టర్ పండిట్ రాధాకృష్ణన్ రాశారు. ది టవరింగ్ spice of some of these majestic temples bear testimony to the pervasive and beneficent influence of Shaivism, which is one of those Hindu cults that have transformed the lives of large sections, not only of the Indian people, but also of others, such as the inhabitants of Java, Bali, Champa, and Cambodia. దీనికి అర్థం తెలుగులో, భారతీయ ప్రజానీకంలో గల అధిక సంఖ్యాకుల జీవితాలనే కాక జావా, బాలి, చంపా,
కాంబోడియా దేశాలలో గల జన సందోహాలను కూడా రూపాంతరం చేసిన హిందూ మత శాఖలలో ఒకటైన శైవం యొక్క సర్వవ్యాప్త ఉపయుక్త ప్రభావం కొన్ని సమున్నత దేవాలయాల గోపుర శిఖరాలు నిరూపిస్తున్నాయని ఆచార్య మహదేవన్ భాషించాడు చెప్పారు. చంపా కాంబోడియా దేశాలలో శైవమే ప్రభుత్వ మతం కూడా. అతి ప్రాచీన కాలంలో వామన పురాణ గాథలను అనుసరించి చూస్తే 6వ అధ్యాయంలో శైవం ఆ ప్రాధాన్యతం ఎంత గొప్పదో తెలుసు. చతుర్ముఖ బ్రహ్మ తాను అర్చించుకోబట బంగారుమయమైన లింగాకారాన్ని నిర్మించి ఆరాధించి ఆనందించి ఆ ఆనందాన్ని అందరికీ అందజేయటానికి శ్వేతవర్ణలింగం బ్రాహ్మణులకు, రక్తవర్ణలింగం క్షత్రియులకు, పీతవర్ణలింగం వైశ్యులకు, కృష్ణవర్ణలింగం శూద్రులకు నిర్ణయించి నిర్మించాడట. ఆయా వివిధ లింగార్చన చతుర్ముఖుడే 4 శస్త్రాలు కూడా ఏర్పాటు చేసి మిత్రపుత్రుడైన విశ్వామిత్రపుత్రుడైన శక్తి మహర్షికి మొదట దాన్ని ఇచ్చి తృతీయ ఆపస్తంభ మహర్షికి తర్వాత ఇచ్చాట. ఆ తర్వాత ఆపస్తంభుడి ముఖ్య శిష్యుడు అయిన వైశ్యుడై ఉండి మధ్యధరా సముద్రంలో ఉండే బాలి అనే ద్వీపానికి పాలకుడై ఆ ప్రాంతంలో శైవారాధన ప్రచారం చేయించారు. అతడి నామమే గ్రీసు దేశ చారిత్రలో బకూస్ అనే పేరుతో పిలువబడుతున్నాడు. అతన్ని ఒక దేవతగా వాళ్ళు కొలుస్తారు. అతడే శివుడుగా వాడు భావిస్తారు. ఆ ద్వీపం నుండి శివారాధన, లింగారాధన గ్రీకు దేశానికి పాక్ యూరప్ ఖండం అంతటిని ఆక్రమించి ఈజిప్టు దేశంలో దైవమైన ఊరిసెస్ బాకూస్ యొక్క రూపాంతరమే మార్పు చెందిన రూపం. అక్కడ హీబన్ అని, అతని భార్యను హీబే అని, శివాదేవిని అని, గౌరి అని, డెమిటర్ అనగా ఒక దేవమాత అని కొలుస్తారు. వారి దైవమైన బాకూస్కు గజ వ్యాఘ్రాలంటే ఇష్టం. అతడు కూడా టైర్సన్స్ అంటే త్రిశూలాన్ని ధరిస్తాడు. పానపాత్ర చేతిలో పట్టుకుంటాడు శివుడు. ఈ వర్ణనమంతా శివునికి అన్వయమే కదా. కనుక శివారాధన అక్కడ కూడా పాశ్చాత్య ఖండాలలో లింగాకృతిలో ఆరాధింపబడి దేవతా గణాల నామధేయాలు సంపూర్ణంగా శివుడికి మాత్రమే అన్వయిస్తారు. ఆసియా మైనర్లో పూజ్యుడైన క్షెమోస్ శివుడి పరనామమైన క్షేమేశ శబ్దానికి భ్రష్ట రూపము. అతడే ఈజిప్టులో ఖేమ అని పిలువబడ్డాడు. అంటే క్షేమ అని సంకోచింపబడి క్షేమేశుడవుతాడు. అంటే క్షేమం కలగజేసి. మోలక్ అనే పేరు, మోరడక్ అనే శబ్దాలు శివుడి నామమైన మృకండ మొదలైన శబ్ద రూపాలు. అడోనైస్ అనేటువంటి నామం అర్ధనారీశ్వర పదము యొక్క భ్రష్ట రూపం. శబజియస్ అనే పదం శవశాయి అది శివనామమే అంటున్నారు. ఆఫ్రికా దేశంలో లాంగబా అంటారు. అది లింగదేవుడి రూపాంతరమే. ఎంత దాకా వ్యాపించిందో శైవం. ఈ రీతిగా ఈ శైవం అతి ప్రాచీన కాలంలో భారతదేశం నుండి ఖండాంతరాలకు వ్యాపించి అన్ని చోట్ల ఆదరాన్ని పొంది అధిక సంఖ్యాక మూర్ఖ జనాలకు తరుణోపాయమై వెలుగొందటం మనం చూస్తాం. శైవం అతి ప్రాబల్యంలో చారిత్రాత్మక యుగానికి పూర్వమే దక్షిణ అమెరికా,
మెక్సికో మొదలైన ఖండాలకు కూడా వ్యాపించి శివనామాన్ని పర్యాయ పదంగా ఉజ్జుఫోచితి హైతిజిలి పోచితిలి అనే పదాన్ని పొంది బొలీవియా దేశంలో బ్రహ్మాండమైన కైలాస ఆలయం, మెక్సికోలో చారిత్రాత్మకమైన గొప్ప శివాలయం కూడా నిర్మించి అనేక స్థానాలలో అసంఖ్యాక దేవాలయాలను సృష్టించి ఆరాధించి తన ప్రభావం ఆయా దేశంలో వ్యాపింప చేసుకొంది శైవం. అలానే చైనా, జపాన్, మంగోలియా, టిబెట్ దేశాలలో మాత్రమే కాదు రష్యా మొదలైన దేశాలలో కూడా ఒక కాలంలో ఆక్రమించి ఆ తర్వాత తానే అయిపోయి నిత్య ప్రత్యక్ష ఆరాధ్యమూర్తిగా శివుణ్ణి రూపించి ప్రఖ్యాతి పొందింది శైవం. అంతటి సర్వ ప్రపంచ వ్యాప్తి మరి ఏ ఇతర భారతీయ మతానికి లేదనే గట్టిగా చెప్పచ్చంటున్నారు అనుభవానంద స్వామి. శివశంకరుని సమ్మోహనతత్వం ప్రతిభావంతం కదా. దస్ శైవిజం ఫ్లరిష్ with minor differentiations from pre-Vedic times and its exponents hailed from the north as well as from the south. ఈ విధంగా వేద పూర్వ కాలం నుండి శైవం అల్ప కొద్ది విభేదాలతో అభివృద్ధి పొంది ఉత్తర హిందూస్థానం నుండి మాత్రమే కాక దక్షిణాపథం నుండి కూడా ప్రవక్తలను పొందింది. పతంజలి కాలానికి పూర్వం శివభాగవతులు అనే శివమతానుయాయులు ఉన్నట్లుగా పతంజలి భాష్యంలో 276లో చెప్తున్నారు. ఆనాటికే కాక ఇవాళకి శైవం భారతదేశంలో ది లివింగ్ సిస్టమ్ which exercises at the present day a marvelous power over the minds of the great majority of the Tamil people. It is the most elaborate, influential, undoubtedly the most instinctively valuable of all the religions of India. దీనికి అనుభవానంద స్వామి వారి అద్భుతమైన అనువాదం. ఆధునిక కాలంలో కూడా తమిళ దేశంలో అధిక సంఖ్యాకుల హృదయాలపై తన అద్భుత ప్రభావాన్ని చూపిస్తూ సజీవ సిద్ధాంతంగా శైవం ఉంది. అలాగే అది అవిస్తారమైపోయి ప్రభావవంతమై భారతదేశంలో సర్వ ఇతర మతాల కంటే సారభూతమై అమూల్యమై విరాజిల్లుతోందని శ్రీనివాస అయ్యంగారు నిర్ధారణ చేశారు. కనుక భారతదేశంలో సుప్రఖ్యాతాలైన ప్రతి భారతీయుడి సదా ఆకర్షించే మహాక్షేత్రాలు కాశీ రామేశ్వరాలుగా ఆ పైనది ఈ కిందది. భారతికి అవి ఉత్తర దక్షిణాలలో ఉండి సర్వభారతిని శైవ మత అవలంబినిగా కావించిందా అన్నట్లుగా ఒక సింబాలిజంగా అది కనపడుతోందంటున్నారు. అటులనే ఆ మహాదేవుడు సర్వ ప్రపంచానికి మూల కేంద్రమైన కైలాసగిరిని నెలవుగా చేసుకొని తన దివ్య పారమార్థిక జ్యోతులను సర్వ విషయ ప్రాపంచిక దుఃఖ ఉపశమన కిరణాలను యావత్ ప్రపంచగత ముముక్షువులపై ప్రసరింప చేస్తూ తాను ఆనందగిరిపై నిత్య ప్రపంచ ఉపశమ నిర్వికార నిర్వికల్ప నిరామయ నిరతిశయ ఆనంద చిద్విలాసంలో మునిగి ఉండటం దీనిలో గమనార్హం. కైలాస పర్వతరాజం అసలు విశ్వానికే మూల కేంద్రమేమో అంటున్నారు. ఆ ధవళగిరిపై ఉన్న ఆ ధవళ తేజోమయమూర్తి నుండి ప్రసారితమవుతున్న ప్రశాంత నిర్మల చంద్రికా సంచయం ఎవరి హృదయాలను తరింపచేయదు,
ఆ రహస్యాలను ఎరిగిన వాళ్ళు ధన్యులు, అదృష్టవంతులు. తస్మాత్ సర్వం పరిత్యజ్య శంకరం భజ సర్వదా సమాహితమనా భూత్వా కురు శంకర చింతనం. అందుచేత సర్వ ఇతరాలను త్యజించి శంకరుణ్ణే సదా భజించు. సమాహిత చిత్తంతో శంకరుణ్ణి ధ్యానించు అని శివతత్వ సుధానిధి 1వ అధ్యాయం 50వ శ్లోకంలో చెప్పిందని మన బోధ. రేపు శివలింగ తాత్పర్యం గురించి తెలుసుకుందాం. స్వస్తి.